అని ఈరోజు ఎంతమంది పాడుకుంటాం కదా! 2024 అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. కానీ కొత్త సంవత్సరం, కొత్త ఆశలతో స్వాగతం చెప్పాలి మరి. సర్లే కానీ మన రివైండ్ 2024 సిరీస్‌ని ఈ రోజుతో ముగించాలి కదా మరి. సో, ఈ ఏడాదిలో వచ్చి మనల్ని అలరించిన తెలంగాణ నేపథ్యం సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 'టిల్లు స్క్వేర్' స్టార్ బై సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్‌లో నిలిచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 'టిల్లు స్క్వేర్' సినిమా బ్లాక్ బస్టర్ సినిమా 'టిల్లు'కి సీక్వెల్ కాబట్టి ఆ హైప్ ఉంది. ఇక స్టోరీ విషయానికొస్తే ఫస్ట్ పార్ట్‌లో రాధికతో ఎలా మన సిద్దు ఇబ్బంది పడ్డాడో సెకండ్ పార్ట్‌లో కూడా అనుపమ పరమేశ్వరన్ రాధికగా నటించి మన టిల్లుని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. ప్రేమించా అనింది, ప్రెగ్నెంట్ అనింది, లాస్ట్ పోలీస్ ఆఫీసర్ అనింది. ఇంకా ఫైనల్‌గా టెర్రరిస్ట్ అయిపోయింది. అమ్మో! మన టిల్లుకి ఎన్ని కష్టాలురా బాబోయ్! అందుకే సినిమా కూడా సూపర్ హిట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 'రజాకర్' అలాగే హైదరాబాద్ సంస్థానంలో 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై జరిగిన అరాచకాల మీద వచ్చిన రజాకార్ సినిమా మొదటి షో నుండే మంచి టాక్తో మంచి కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక నెక్స్ట్ ఏమో 'లగ్గం'. ఇక తెలంగాణ పెళ్లి సంప్రదాయాలు ఈ నేపథ్యంలో వచ్చిన 'లగ్గం' థియేటర్లలో డీసెంట్గా హిట్గా నిలిచిపోయింది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా గుర్తింపును సొంతం చేసుకుంది. కథ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ తన కూతురు మానసికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ కొడుకుని చూడటానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి లైఫ్ స్టైల్, జీతం, సాఫ్ట్వేర్ లైఫ్ ఇవన్నీ చూసి ఎలాగైనా సరే తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణతో మాట్లాడి కూతురికి లగ్గం కూడా ఖాయ చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే 'లగ్గం' కథ. ఇక నెక్స్ట్ ఏమో 'పొట్టేలు'. డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్స్తో ప్రేక్షకులలోకి వెళ్ళిన 'పొట్టేల్' సినిమా పర్వాలేదు అని అనిపించింది. 'పొట్టేల్' 1980ల నాటి తెలంగాణలోని వెనుకబడిన పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. గ్రామంలో పటేల్ ఆధిపత్యం చెలాయిస్తుంది. అతను ఎవరూ చదువుకోవడం లేదా జీవితంలో ఎదగడం ఇష్టం ఉండదు. మరోవైపు గంగా స్థానిక గొర్రెల కాపరి బాలమ్మ పొట్టేల్ను చూసుకుంటూ ఉంటాడు. తన కూతురుని చదివించి పటేల్ చేసిన అక్రమాలను గ్రామస్తుల ముందు బయట పెట్టడమే అతని జీవితంలో ఏకైక లక్ష్యం. కానీ బాలమ్మ పొట్టేలు దొంగిలించింది ఎవరు అనేదే కథ. అటు ఓటీటీలోనూ తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మంచి ఆదరణ లభించిందని చెప్పుకోవాలి. గాయని సునీత తనయుడు హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన 'సర్కార్ నౌకరీ' ఓటీటీ ప్రేక్షకుల మన్ననలు పొందింది. మరి ఈ తెలంగాణ నేపథ్యం గల సినిమాల్లో మీకేది నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఫైనల్ గా హ్యాపీ న్యూ ఇయర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.